ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో ఉండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనము ధ్యానం చేసుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. మన దేవుడు అందరికీ ఉపకారి. ఆయన ఉపకారములలో ఆయన మేలు, ఆయన దయ, ఆయన వాత్సల్యత అన్నీ సమకూడి మనకు మేలుకరంగా జరుగునట్లు సమస్తము దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించు మేలుయే, కృపయే ఆయన చేసిన ఉపకారం. మనకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆహారం బట్టి, క్షేమమును బట్టి, కాపుదల సంరక్షణను బట్టి, దీవెనను బట్టి మనం ప్రతినిత్యము దేవుని స్తుతించే వారముగా, దేవుని సన్నతించే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు, అందరికీ ఉపకారం. అంతే మాత్రం ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములో ఉన్నవి కనుక యెహోవా నీ క్రియలనియు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు అని. ఆయన భక్తులు ఆయన్ను సన్నుతించారు. అందుకే 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దేవుని వాక్యంలో భక్తుడు దావీదు స్తుతిస్తూ ఉంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ ఉపకారములో మొదట నీ ప్రాణమును విమోచిస్తూ ఉన్నాడు, నీ దోషములను క్షమిస్తూ ఉన్నాడు. అలాగే కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుతున్నాడు, నీ యవ్వనము కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇన్ని ఉపకారములు దేవుడు మనకు అనుగ్రహించాడు. అందువల్ల ఆయన అందరికీ ఉపకారం. ఆయన నామం నమ్ముకున్న వారందరికీ, ఆయన తనకు భక్తులుగా ఏర్పరచుకున్న వారందరికీ మాత్రమే కాక ఆయన నామమును ఆశ్రయించు ప్రతిదినము ఆయన నామమును బట్టి అతిశయించుచు, ఆయన నామం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుచు, ఆయన నామమును స్తుతించుచు, సన్నిధించుచు, ప్రార్థించుచు ఉన్న వారందరికీ ఆయన ఉపకారం చేయువాడై ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో భక్తులైన దావీదు ప్రార్థన చేస్తూ ఏమనంటే 40వ కీర్తన 5వ వచనం, యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. ఆయన ఉపకారంలో అన్నీ ఆశ్చర్యక్రియలు. అంతే మాత్రమే కాక మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుకుందని అనుకున్న అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడెవడను లేడు అని దేవుని వాక్యంలో. ఆ ఉపకారములు ఆయన ఆశ్చర్యక్రియలు, మన ఎడల ఆయన తలంపులు బహు విస్తారము, అవి లెక్కకు మించినవి. అందువల్ల ప్రతిదినము అంతగా మనం చదువుకున్న 103వ కీర్తనలో ఎందుకు నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారము నీవు దేనిని మరువక ఆయన నా పరిశుద్ధ నామమును కృతజ్ఞతాస్తు. ఆ ఉపకారములలో ఆయన ఆశ్చర్యక్రియలలో మొదటి దోషములను క్షమించువాడు, రెండవది సంకటములన్నింటినీ కుదుర్చువాడు, మూడవది ప్రాణములు విమోచించువాడు అంటే కాపాడువాడు, కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచి మనకు ఆయుష్ను ప్రతిదినము ఆయన వాత్సల్యత క్రొత్తదగుచున్నట్లు, నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయములను తృప్తిపరచు దేవుడు. ఎందుకనగా 103వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. అందువల్ల ఆయనకు మన ఎడల కలుగుచున్న నూతనమైన వాత్సల్యత అనుదినము, ఆయన మన ఎడల కలిగిన
వాత్సల్యతను బట్టి మనం నిర్మూలము కాకున్న వారము. విలాప వాక్యం 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఎంతైనా నమ్మదగినది. అందువల్ల మనం ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నతించము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక నీ దోషములను క్షమించువాడు, నీ సంకటలను కుదిర్చువాడు, నీ ప్రాణమును విమోచించువాడు, కరుణా కటాక్షముని కిరీటముగా ఉంచువాడు, మేలుతో నీ హృదయం తృప్తిపరచు దేవుడు మనకు సహాయుడే తోడుగా ఉన్నాడు. కాబట్టి మనమందరం మన దేవుని ప్రతినిత్యము స్తుతించేవారముగా, సన్నతించేవారముగా, ఆరాధించేవారముగా, ఆయన చేసిన మేలును ఉపకారం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించేవారుగా ఉండాలని ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడు. ప్రతి విషయంలో దేనిని మరువక. అందువలన మన దేవుడైన యెహోవాను ఘనపరచుడు, మన దేవుని యెహోవా ఎదుట సాగిలపడుడి అని దేవుడి వాక్యంలో వ్రాయబడి. అంత మాత్రమే కాక కీర్తనల గ్రంథంలో 139వ అధ్యాయంలో ఇలాగే దేవుడి వాక్యంలో భక్తుడైన దావీదు 23వ వచనము, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, సత్య మార్గమున నిత్య మార్గమున నన్ను నడిపించుము, నీ కార్యములు ఆశ్చర్యకరములు అని 14వ వచనంలో కూడా రాయబడింది. ఆయన మేలును బట్టి, ఉపకారం బట్టి, ఆయన దోషములు క్షమించేవాడు కాబట్టి, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం నా యందు చూడుము, నన్ను నిత్య మార్గమును నడిపించు, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో, నా పరిశోధించి నా హృదయం తెలుసుకో. నిత్య మార్గంలో నా హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో వాటన్నిటినీ ప్రభువా నేను ఒప్పుకొంటున్నాను, నన్ను సరళమైన మార్గంలో నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు మన దోషములు క్షమించేవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆయన రెండవదిగా కరుణా కటాక్షంని కిరీటముగా ఉంచి ఉన్నాడు. మేలుతోని హృదయం తృప్తిపరుస్తాడు, దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాడు, కాపుదల సంరక్షణ అనుగ్రహిస్తాడు దేవుడి వాక్యంలో రాయబడి. అందువల్ల మనం ఆరాధించు దేవుడు, స్తుతించు దేవుడు, మనం సన్నతించేవారముగా, ఆయన చేసిన మేలు ఉపకారంలో దేనిని మరొక ప్రతినిత్యము ప్రతిదినము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉండినప్పుడు అది ఆయనకు మహిమ ఘనత ప్రభావం ఆరోపించినట్లుగా మనం దేవుణ్ణి స్తుతించుతూ ఉన్నప్పుడు రాబో కాలంలో ఆయన సిద్ధపరిచిన మేలును మనం పొందుకోవటానికి మనకు పునాది ఈ దిన స్తుతియే, ఈ దిన కృతజ్ఞతాస్తుతియే. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి, ఆయన చేసిన ప్రతి మేలును, మనకు అనుగ్రహించిన కాపుదల, సంరక్షణ, ఆరోగ్యము, పోషణ, వీటన్నిటిని బట్టి ప్రతిదినం మనం కృతజ్ఞతాస్తుతిని చెల్లించినప్పుడు ఆయన మన కొరకు రాబో కాలంలో సిద్ధపరిచిన దానిని పొందుకోవటానికి ఈ స్తుతి, ఈ కృతజ్ఞతాస్తుతి పునాది ఇది. అందువలన 1 తెస్సలోనికై 5:16 అంటాడు, మీ విషయమై యేసుక్రీస్తునందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని చిత్తము అలాగున్నప్పుడు ఆయన చేసిన మేలులను మరొక కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవునికి ప్రీతికరం అంటాడు భక్తుడు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయంలో ఇలాగూ 30వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది, కీర్తనలతో నేను దేవుని నామం స్తుతించదును, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరచెదను. ఎద్దు కంటేనూ కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ప్రీతికరం. కాబట్టి ఆయన చేసిన ప్రతి మేలును మరొక మనం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యము మన జీవితంలో జరిగించుటకు ఆయన పరమ ప్రభువును, పరమ దేవుడినై ఉన్నాడు, ప్రభువులకు ప్రభువు అయి సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనం గ్రహించి ప్రతిదినం మనం పొందుకున్న వాడిని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించినప్పుడు అది ఆయనకు ప్రీతికరముగా, ఆయన నామమును ఘనపరచువారంగా, ఆయన నామమును కొనియాడువారంగా, ఆయన నామమును కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించేవారంగా మనం ఉండినప్పుడు రాబో
మేలు నుంచి ఆయన చేయబో మేలును పొందుకోవడానికి దేవుడు మన యందు ఆనందించి మన స్థుతులకు స్తోత్రములకు కారణమూతులకు దేవుడైన యెహోవా మనకు మేలు చేయుటకల్లా ప్రసిద్ధంగా ఉంటాం. అది కృతజ్ఞతాస్తుతి చెల్లి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగం సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మొరు. ఎందుకనగా ఆయన అందరికీ ఉపకారం, అందరికీ ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన విన్నపములు విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియజేసిన ఆ కృతజ్ఞతాస్తుతి మన స్థితిని మారుస్తూ ఉందని దేవుడి వాక్యంలో రాయాలి. కాబట్టి అలాగూ ప్రతినిత్యము మనం ఆయన ఆశ్రయించు ఆయన నామం నిమిత్తము మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించినప్పుడు ఆయన ఉపకారములలో దేన్ని మరొక ఆయన చేసిన మేలులో దేన్ని మరొక మనము కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాము. దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడు. అలాగూ మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు, దావీదు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు కాదు. అబ్రహాము కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించేవాడు. పరిశుద్ధ లేఖనములో దేవుని యందు భయభక్తులు గల వారందరూ ప్రతి నిత్యము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించి ప్రాముఖ్యంగా ఆయనను నిత్యము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆయన చేసిన ప్రతి మేలును కారములను మరొక వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అవి లెక్కకు మించినవి. ఆయనను మనము ఒక్కటైనను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతి పూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రతిదినము దేవుని ప్రార్థనాపూర్వకం కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు తెలియజేసి ఆయన మహింపరిచే వారంగా ఉండినప్పుడు ఆయన మనకు ప్రతి ఉపకారమును మేలు సమస్తము ఆయన ఉచితంగా అనుగ్రహించి మనల్ని మన కుటుంబాలను దీవించి దేవుడై ఉన్నాడని ఉదయకాల సమయం దేవుడు మనతో మనకి కృపను అట్టి ఆత్మ నడిపింపు దేవుడు మనకు దయచేయను కాక. ప్రభానికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ కృపగల దేవా దయగల మాతండి ఇదిగో ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన నామమును ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ సహాయములు ఎన్నో, మీ మేలులు ఎన్నో, మీ ఉపకారములు ఎన్నో. వాటిని బట్టి స్తుతులు స్తోత్రం. నా ప్రాణమై యెహోవాను సన్నిధించి నా అంతరంగం సమస్తమ పరిశుద్ధ ఆయన పరిశుద్ధమైన నామము సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక మీ నామం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు అనుగ్రహించిన ఆహారం బట్టి, ఆరోగ్యం బట్టి, ఆయుష్ను బట్టి, పాపక్షమాపణను బట్టి, ప్రభు మేలులను బట్టి, తృప్తిని బట్టి, సంతృప్తిని బట్టి, సమృద్ధిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించు. ప్రభా మీ మేలుతో మా హృదయం తృప్తిపరచుకోండి. మా ప్రభువుని మరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ఉదయకాలం వీడియోలు ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన అన్నిటి సహవాసం ఇది మొదలుకొని దేవుడు నిరంతరం మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.